మీరు వాడని కొత్తిమీర ఎక్కిపోయారా బాగా వేసారా? ఎందుకంటే మనకు వంటలకు ఉపయోగపడింది. ఎట్లా మీరు 3-4 డేస్కి ఒకసారి తెచ్చుకుంటారా వెజిటబుల్స్? 3-4 డేస్కి ఒకసారి తెచ్చుకుంటారా? బటర్ మిల్క్ కోసమా ఇది? ఎంత ఉంది స్ట్రెంగ్త్? పోతుంది. ఏంటి ఈరోజు చికెన్ కదా? చికెన్ కదా కూర? బిర్యానీ టైప్. ఇదంతా కూరగాయలు అన్నమాట. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు 91 15 కేజీ చేయడం ఏంటి? తీసుకుంటే అదే 11:30 ఫాలో వస్తుంది. ఒకేసారి అంత క్వాంటిటీ కరెక్ట్ 9 తేలేదు. మీరు వేయాల్సింది 105 గ్రామ్స్ కదా? 105 అంటే 700 అవుతుంది సార్, 9 కేజీలు. అవును, కానీ అంతే కరెక్ట్ తేలేదు కదా సార్. కొంచెం అంటే ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ. కొంచెం మీరు ఏం చేస్తారంటే పీసెస్ చిన్నవి కొట్టియండి, ఇంత పెద్దవి ఉడకవండి సరిగా. ఆడ కట్ చేయరండి. ఇది 2 పీసెస్ చేయాలి మినిమం. మీరు ఇంత లావు వేయకూడదు. ఇదేం బిర్యానీ ముక్కలు ఉన్నట్టున్నాయి. బిర్యానీ ముక్క ఉన్నట్టుంది, అంత ఉండకూడదు. చిన్నగా ఉండాలి. చిన్నగా ఉంటే ఉడుకుతుంది బాగా. ఏంటి ఈరోజు స్నాక్స్? రాగి లడ్డు ఇచ్చేసారా? ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు? వారానికి ఎన్ని ఇస్తున్నారు? వారానికి 6 రోజులు ఇస్తాం సార్. 6 రోజులు ఇస్తున్నారా? అదే సార్. అంత మెనూ 100% ఫాలో అవుతున్నారా? బాగా చెప్పండి. మళ్ళీ మేము పిల్లలతో మాట్లాడతాం. అందుకు పిల్లలతో మీరు ఇస్తే వెళ్ళనుకుంటండి, మీకు కంగ్రాట్స్ చెప్తాం. అట్లా అనమాట. ఇంకా కొంచెం మెత్తగా ఉంది. ఎందుకని? అవకాశం ఉంటే కొంచెం ఇలాచి 4-5 ఇలాచీలు వేయండి. ఇలాచీలు ఒలిచి కొంచెం అట్లా గుద్ది వేయాలి. ఏమంటారు మీరు? ఇలాచి అదే దాన్ని ఏమంటారు? యాలక బుడ్డ. యాలకలు ఒక 5-6 యాలకలు ఒలిచి, ఆ యాలకలు వేస్తే ఉపయోగం లేదు. యాలకలు ఒలిచి అందులో ఉండి ఇత్తులను కొంచెం దంచి దాంట్లో కలపండి. టేస్ట్ మారిపోతుంది, స్మెల్ మారిపోతుంది. ఎస్, 6 eggs ఇస్తున్నారు. వెరీ గుడ్. రమ్మను మా దానికి కిందకి నిలబడదాం. నువ్వే క్లాస్? 3rd. నువ్వురా? సెకండ్. బాగుంది. ఎక్కడ? హ్యాపీగా ఉన్నావా? అన్ని తింటున్నావా? చలి పుడుతుందా? బాగుంది. ఎక్కడ? నేను క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పాలి. ఆలోచించి చెప్పాలి. వారానికి మీరు ఎన్ని గుడ్లు తింటున్నారు? తప్పు. ప్రశ్నను బాగా వినాలి. వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? తప్పని చెప్తున్నా. మళ్ళీ 6 అంటే ఆలోచించండి. వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? బుర్రలు లేవు మీకు. ఆలోచించండి. ఎందుకు సార్ ఇంత అంటున్నాడు? అది ఒక విషయం అర్థం చేసుకోండి. సార్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి అడుగుతా ఉన్నాడని కొంచెం ఆలోచించాలా. వారానికి ఎన్ని గుడ్లు మీరు తింటున్నారు? నేను అడిగింది ఏందో మీరు అర్థం చేసుకోవాలా. వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? ఎక్కడైంది అడగలే నేను. మొత్తానికి వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. ఎన్ని తింటున్నారు? ఏమడిగాను నేను? ఎక్కడ తింటున్నారు అనలే. మీ పొట్టలేక ఎన్ని పోతున్నాయి వారానికి అని అడుగుతున్నా. మరి అది కాదు చెప్పాల్సింది మీరు. అవి 6 అని అరిస్తే ఏం లాభం? అనుకోవద్దమ్మా. నేను అడిగిన క్వశ్చన్ వినాలి మీరు బాగా. 11 గుడ్లు తింటున్నారా? మరి ఏంద్ర ఇంకా బక్కగా ఉన్నారు? లావు కావట్లేదే? లావు కావట్లేదు ఇంకా మీరు? వెళ్ళిపోతుందా కింద నుంచి?
చికెన్ ఎన్నిసార్లు పెడుతున్నారు ఇక్కడ? ఎన్ని ముక్కలు వస్తాయి? 3. బాగున్నాయా? తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు తింటారా? బాగా ఇష్టమా మీకు? మీకు ఇంట్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది? స్కూల్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది? స్కూల్లో బాగుండదు అయితే బాగాలేదా? ఏది వీళ్ళకు అక్షయ పాత్రనా? అక్షయ పాత్ర బాగుండదులే, అది సప్పగా ఉంటుంది కదా. ఎందుకని ఈడి కూర్చో పట్టుబడతారా అక్కడ వదిలేసి? గుడ్డు తింటారా అక్కడ? చిక్కీలు రోజుకి ఎన్ని తింటారు? చిక్కీలు ఎన్ని తింటారు రోజుకు? సోమవారం 2, బుధవారం 2, శుక్రవారం 2, శనివారం 2. ఇక్కడ డైలీ ఇస్తారు కదండి, 7 days. అప్పుడు ఎన్ని అయినాయి? 10 అయినాయి. ఇక్కడ 7 స్కూల్లో ఎన్ని? మొత్తం ఎన్ని? మరి ఎట్లా రా మీరు? బుర్రలు పెట్టండి. ఇక్కడ 7 తింటున్నారు, స్కూల్లో 3 తింటున్నారు కదా. 10 ఇటు బలి ఉండరా స్టైల్ బాయ్. 10 తింటున్నారు. బాగుంది. ఎక్కడ మీ ఇంట్లో కూడా తినకుండా, మీ ఇంట్లో కూడా ఇంతగానం పెట్టరు మనకు కదా. కాబట్టి మీరు బాగా చదువుకోవాలా. ప్రభుత్వం మీకు మంచి అవకాశం ఇచ్చింది. బాగా మీ 10th క్లాస్ ట్యూటర్స్ ఉన్నారండి? అందరినీ కవర్ చేస్తారా? మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి ఒక వాలంటీర్ని అడిగాం. అంటే మన 10th క్లాస్ గవర్నమెంట్ ప్రావిజన్ ప్రకారంగా 1500కి 4 సబ్జెక్ట్స్కి 6,000 4 ట్యూటర్స్. ఆ 1500కి జనరల్గా ఎవరు రారు. అందుకు ఒక 2 సబ్జెక్టులు ట్యూటర్ చెప్పుకునేటట్టుగా 2-4 చేశాం సార్. నేను అనేది ఏంటంటే ఎవరైనా రిటైర్డ్ పీపుల్ ఇంట్రెస్ట్గా ఉండి సర్వీస్ మోటో చేయాలని కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారు, అట్లా అప్రోచ్ కాండి ఎవరన్నా. వాళ్ళు ఏదో గౌరవ వేతనం, ఇట్స్ నాట్ ఏ శాలరీ. వాళ్ళు రిటైర్డ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా డైలీ ఒక 1 hour సార్ మీరు స్పెండ్ చేయండి, లేకపోతే వీక్లీ ఒక thrice అట్లా ఏమైనా మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ అట్లా చెప్పిస్తే కొంచెం పిల్లలు కొంచెం సక్సెస్ అవుతారు లైఫ్లో. ఓకే, బాగా చదువుకోవాలి. ఓకే.